తిరగటం అది వర్టిగో వల్ల. మందులిస్తాను, తగ్గిపోతుంది. కానీ మీ గుండె కొంచెం బలహీనంగా ఉంది, దాన్ని పట్టించుకోవాలి. నా గుండె చాలా గట్టిదనుకున్నాను. గట్టిదే, కానీ మరీ గట్టిదైపోయింది. రక్తనాళాలు పెలుసుబారిపోయాయి. దానికి మందులు రోజూ వేసుకోవాలి. టెన్షన్లేవి తీసుకోకూడదు. హ్యాపీగా ఉండాలి. నేను మామూలుగా అలాగే ఉంటాను. మీ మాటలకే భయంగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయి సుజాత ఎక్కడుంటారు? ఎక్కడో ఉంది, ఎప్పుడూ గాని రాదు. ఒకసారి రమ్మనండి. మీరు ఒక్కళ్లే ఉండటం మంచిది కాదు. నేనొక్కదాన్ని ఉండను, ఎవరో ఒకరుంటారు. వాళ్ళు నా పిల్లలాగే ఉంటారు. ఇప్పుడు మీతో వచ్చిందెవరు? శంకర్, స్కూల్ టీచర్. ఓకే, సరే, ఏం టెన్షన్ పడొద్దు. నేను మందులు రాస్తున్నాను. మందులు రోజూ వాడాలి. లైఫ్ లాంగ్ వాడాలి ఈ మందులు. ఎంత లాంగు? ఎంత లాంగో ఎలా చెప్తాం? మరీ లాంగ్ ఏం కాదులేండి, కొన్ని రోజులు. డాక్టర్ గారు, రంగమణి గారికి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. చేతులు వణకటం, తల తిరగటం, వీటి వరకు మందులిచ్చాను. అవి రోజూ వేసుకోమనండి. ముఖ్యంగా ఆమె హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. అంటే స్పష్టంగా చెప్పండి డాక్టర్. ఆవిడ బానే ఉన్నారుగా? ఈ గుండె సమస్యలు ఇలానే ఉంటాయండి. మనిషి బానే ఉంటాడు, తింటూ తిరుగుతూ ఉంటాడు, కానీ ఒకరోజు సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మనిషి బానే ఉన్నాడులే అని పట్టించుకోవటం వదిలేయకూడదు. రోజు దగ్గరుండి మందులివ్వాలి. ఆమె ఎక్కువగా ఒత్తిడికి గాని, ఎక్కువగా బాధకి గాని లోనవ్వకుండా చూసుకోవాలి. అ హ్యాపీ హార్ట్ ఇస్ అ హెల్దీ హార్ట్. హలో. సుజాత గారు, నేను రావులపల్లి నుండి శంకర్నండి. శంకర్ గారు, అమ్మ బావున్నారా? నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను. ఈరోజు రాత్రికి ఫోన్ చేస్తానండి. ఆహా, ఇక చేసినట్టే. నేను చేస్తే మాట్లాడరు గాని ఆవిడ చేస్తారట. బిజీ బిజీ.